స్వయంవరంలో ద్రౌపదిని పొందిన అర్జునుడు ఇంటికి వచ్చిన వెంటనే అల్లరి చేస్తూ తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, మేము గొప్ప బహుమతిని సంపాదించాము అని చెప్పగా కుంతి చూడకుండానే తన పని చేసుకుంటూ, చాలా బాగుంది, నా పిల్లలు మీరు ఏం తెచ్చినా దాన్ని అందరూ సమానంగా పంచుకొని తీసుకోవాలి అని అనగా, ఆ మాట విన్న వెంటనే పాండవులు ఒక్కసారిగా విస్తుపోయారు. అందుకు భీముడు, అమ్మా, ఇది తినుబండారం కాదు, ఒక మహిళ అని చెప్పగా చూసిన కుంతీదేవి కొడుకు తెచ్చిన భిక్ష ఒక కన్య అని తెలిసి అలా చూడకుండా పంచుకోమని అన్నందుకు భయపడింది. అయ్యో, మీరు ఏమి తెచ్చారో తెలియక అలా పలికాను, ఇది అధర్మం, ధర్మజ, ఇది లోక విరుద్ధము, ఇప్పుడు ఏమి చేద్దాము అని అడిగింది. అప్పుడు ధర్మరాజు అర్జునుని చూసి, అర్జునా, ఈమెను నువ్వు తీసుకుని వచ్చావు కాబట్టి అగ్నిసాక్షిగా నువ్వే వివాహం చేసుకోవాలి అని అన్నాడు. దానికి అర్జునుడు, పెద్దవారు మీరుండగా నేను వివాహం చేసుకోవటం ఉచితలో కృష్ణుడు అక్కడికి వచ్చాడు. బ్రాహ్మణ వేషంలో ఉన్న మమ్మల్ని మీరు ఎలా గుర్తుపెట్టారు అని ధర్మరాజు అడగగా, అందుకు కృష్ణుడు, ధర్మజ, సూర్యుని మేఘములు కప్పినా సూర్యుని తేజస్సును దాచగల గుర్తుపట్టాను. అంతేగాక అంతటి మత్స్య యంత్రాన్ని కొట్టడం, రాజులందరినీ ఎదిరించటం మీకు కాక మరొకరికి సాధ్యమా? మీరు లక్క ఇంటి నుండి తప్పించుకున్నారు, మీకు అంతా శుభమే జరుగుతుంది అని చెబుతూ ఉండగా అక్కడ ద్రుపదుడు, ఎవరో బ్రాహ్మణుడు మత్స్య యంత్రాన్ని కొట్టి ద్రౌపదిని తీసుకుని వెళ్ళాడు, వారు ఎవరు, వారి చరిత్ర ఏమిటో తెలుసుకొని రా అని తన కుమారుడు దుష్టద్యుమ్నుని పంపించాడు. దుష్టద్యుమ్నుడు వెళ్ళి జరిగినదంతా చూశాడు. తండ్రి వద్దకు వచ్చి, వారిని చూస్తే బ్రాహ్మణులుగా లేరు, శ్రేష్టమైన రాజవంశంలో పుట్టిన వారిలాగా ఉన్నారు అని చెప్పాడు. అయినా ద్రుపదునికి నమ్మకం కుదరలేదు. తన పురోహితుని పంపి వారి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకొని రమ్మని పురోహితుడు వెంటనే ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. ఆ బ్రాహ్మణునికి పాండవులు ఆర్షపాద్యాదులు ఇచ్చి సత్కరించారు. అప్పుడు ఆ పురోహితుడు ధర్మరాజుతో, బ్రాహ్మణోత్తమ, ద్రుపదుడు ఆడపిల్ల తండ్రి కదా, అందువలన మీ కులం, గోత్రం, పేర్లు, మిగిలిన వివరాలు తెలుసుకుని రమ్మని నన్ను పంపించాడు అనగా, ధర్మరాజు తన తల్లి అలాగే మిగిలిన తమ్ముళ్లతో కలిసి కృష్ణుడి అనుమతితో పాంచాల రాజ్యానికి వెళ్ళారు. అక్కడ ద్రుపదుడు ధర్మరాజు పక్కనే కూర్చొని, అయ్యా, మీరు క్షత్రియులా, బ్రాహ్మణులా, లేక దేవతల, గంధర్వుల? మాకు సందేహముగా ఉన్నది. మీ నిజస్వరూపం తెలుసుకోకుండా నా కుమార్తెను ఇచ్చి వివాహం చేయలేను కదా, అందువలన తెలుసుకోవాలని అడుగుతున్నాను అని నిర్మోహమాటంగా చెప్పాడు. ఇంకా దాచి ప్రయోజనం లేదనుకున్నాడు ధర్మరాజు. ద్రుపద మహారాజా, మేము క్షత్రియులము, పాండురాజు పుత్రులము. నా పేరు ధర్మజుడు. వీరు భీమార్జున, నకుల సహదేవులు. మత్స్యయంత్రాన్ని ఛేదించినది నా తమ్ముడు అర్జునుడు. ఈమె మా తల్లి కుంతీదేవి అని చెప్పాడు. ఆ మాటలు విని ద్రుపదుడు అత్యధిక సంతోషాన్ని పొందాడు. తన చిరకాల కోరిక నెరవేరిందని పొంగిపోయాడు. ద్రుపదుడు ధర్మజుని పక్కన కూర్చొని, విచిత్ర వీరుని మనవడు, పాండురాజు పుత్రుడు అర్జునుడు నాకు అల్లుడు కావటం ఎంతో సంతోషంగా ఉంది. స్వయంవరంలో అతనిని వరించిన ద్రౌపదిని అర్జునుడికి ఇచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు. దానికి ధర్మరాజు, అది ఎలా కుదురుతుంది? అర్జునుని కంటే ఇద్దరం పెద్దవాళ్ళము ఉన్నాము. ఆ వివాహాలు జరగంది, అర్జునునికి వివాహం ఎలా చేస్తాము అని అన్నాడు. అప్పుడు ద్రుపదుడు, అలా అయితే పెద్దవాడి నువ్వు నా కుమార్తెను వివాహం చేసుకో, ధర్మబద్ధంగా ఉంటుంది అని అన్నాడు. అలా కాదు, అర్జునుడు తెచ్చిన భిక్ష 5 పొందాలని మా తల్లి కోరిక. ఈ కన్యను మేము 5 వివాహం చేసుకుంటాము అన్నాడు ధర్మరాజు. ద్రుపదుడు ఆశ్చర్యపోయాడు. అదేమిటి, ఒక పురుషుడు చాలా మంది కన్యలను వివాహమాడటం విన్నాము, కానీ ఒక కన్య ఎక్కువ మంది పురుషులను వివాహమాడటం ఎక్కడా వినలేదు, ఇది లోక విరుద్ధం అని అన్నాడు. అంతలో వేదవ్యాసుడు, కృష్ణుడు అక్కడికి వచ్చారు. ద్రుపదుడు వారిని తగిన విధంగా సత్కరించాడు. ద్రుపదుడు వారితో, మహాత్ములారా, నా కుమార్తె ద్రౌపదిని అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి స్వయంవరంలో పొందాడు. కానీ ధర్మరాజు తాము 5 అన్నదమ్ములను ద్రౌపదిని వివాహం చేసుకుంటాము అని అంటున్నాడు. ఇది లోక విరుద్ధము కాదా? తమరే ధర్మ నిర్ణయం చెయ్యండి అని అడిగాడు. ధర్మరాజు కూడా చేతులు జోడించి, మహాత్మా, మాట వరుసకైనా నేను అసత్యం అధర్మం పలకను. నా నోటి నుండి అలా ఎందుకు వచ్చిందో తెలియదు. మాకు మా తల్లి దైవం
కాబట్టి తల్లి మాటను జవదాట్లేము. అంతేగాక జటిల అనే ఋషి కన్య 7 ఋషులను వివాహం చేసుకుంది. దాక్షాయణి అనే కన్య ప్రచేతసులు అనబడే 10 మందిని వివాహం చేసుకుంది. కాబట్టి ద్రుపద మహారాజా ఆలోచించక నీ కుమార్తె ద్రౌపదిని మా 5 అన్నదమ్ములకి ఇచ్చి వివాహం చెయ్యి అని అన్నాడు. ఇరువురి వాదనలు విన్న వ్యాసుడు కాసేపు ఆలోచించి ద్రుపద మహారాజా ధర్మరాజు చెప్పినట్టు నీ కుమార్తె ద్రౌపదిని 5 ఇచ్చి వివాహం చెయ్యి, ఇది ధర్మ నిర్ణయం అని అంటున్న ముని మాటలకు ద్రుపదుడు ఆశ్చర్యపోయాడు. ద్రౌపది ఒక మహిళ, ఆమె 5 భార్య ఎలా అవుతుంది అని అడగగా వ్యాస మహర్షి ఆమె పూర్వ కథను చెప్పడం మొదలుపెట్టారు. ద్రౌపది పూర్వజన్మ కథ పౌరాణికంగా ఆసక్తికరమైనది. పూర్వజన్మలో ఆమె ఒక భక్తురాలుగా జన్మించి ఎన్నో తపస్సులు చేసి భగవంతుని నుంచి మంచి నక్షలాలు ఉన్న భర్తను పొందాలని కోరిందని కొన్ని పురాణ కథనాలు పేర్కొంటున్నాయి. ద్రౌపది పూర్వజన్మలో నలాయని కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వజన్మలో ద్రౌపది పేరు నలాయని. ఆమె మహర్షి మౌద్గల్యుని భార్య. ఆమె భర్త మహాతపస్వి, కానీ అతని రూపం అందంగా ఉండదు. అయినప్పటికీ నలాయని తన భర్తను ఎంతో భక్తిపూర్వకంగా సేవించేది. ఒకరోజు మహర్షి మౌద్గల్యుడు తన భర్తను పరీక్షించేందుకు రోగంతో బాధపడే వృద్ధుడిగా మారి వచ్చాడు. అయినా నలాయని తన భర్తను అహంకారం లేకుండా సేవించింది. మౌద్గల్యుడు ఆమె నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె భర్త ఒకసారి తపస్సుకు వెళ్ళినప్పుడు ఆమె పార్వతీదేవిని ప్రార్థించింది. పార్వతీదేవి ప్రత్యక్షమై నీకు ఎలాంటి వరం కావాలి అని ప్రశ్నించింది. అందుకు నలాయని అమ్మా, సంసార సుఖాన్ని ఇచ్చే గొప్ప భర్త కావాలి అని అడగగా పార్వతీమాత నీ భక్తిని నువ్వు కోరిన కోరికను బట్టి నీకు 5 భర్తలు కలుగుతారు. ఆ విధంగా నలాయనికి 5 భర్తలు కలిగే విధంగా వరం లభించింది. మరొక కథానుసారం ఒకప్పుడు భూమిపై ఒక మహాకన్య జన్మించింది. ఆమె హృదయం భగవద్భక్తితో నిండి ఉండేది. ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ అర్ధ ధర్మ కామ మోక్షాలను పొందేందుకు తపస్సు చేసేది. ఆ మహాకన్యకు ఒక మహా కోరిక ఉంది. తన భర్త శ్రేష్ఠుడిగా అందం, బలం, జ్ఞానం, ధర్మం, వీర్యంలో అతను అపరిమిత జ్ఞానాన్ని కలిగి ఉండాలని కోరుకునేది. ఆమె శివుడిని ఆరాధించసాగింది. ఏళ్ల తరబడి కఠోర తపస్సు చేయడం వల్ల శివుడు ప్రసన్నుడయ్యి ప్రత్యక్ష అయిన శివుడు ఆమెతో, ఓ మహాకన్య, నీ తపస్సు నన్ను సంతృప్తి పరిచింది, నీ కోరిక చెప్పు అని అడగగా ఆమె ఆనందంతో శివుడికి ప్రణామాలు చేసి తన కోరికను వివరించింది. ఓ పరమేశ్వర, నాకు గొప్ప భర్త కావాలి. నా భర్త ధర్మవంతుడై ఉండాలి. అతనిలో అపారమైన శక్తి ఉండాలి. అతను మహావీరుడు, మహాజ్ఞాని, అపర సౌందర్యవంతుడు కావాలి అని అడగగా శివుడు చిన్నగా చిరునవ్వు నవ్వాడు. ఆమె కోరికను పలు రకాలుగా అర్థం చేసుకుని ఆమె కోరిన కోరికకు బదులుగా నీ కోరిక 5 సార్లు ప్రస్తావించబడింది. అందువల్ల నీవు 5 భర్తలను పొందుతావు. ఈ మాట విన్న ఆమె ఆశ్చర్యపోయింది. ఓ పరమేశ్వర, నేనొక భర్తను కోరుకున్నాను, 5 ఎందుకు అని అడగగా అందుకు శివుడు, నీవు 5 సార్లు భర్త కోసం ప్రార్థించావు. నీ కోరిక ప్రకారం నీకు 5 భర్తలు కలుగుతారు. ఇది నీ కర్మఫలమే. ఈ విధంగా ఆమెకు 5 భర్తలు లభించేలా శివుడు వరమిచ్చాడు. ద్రౌపదికి 5 భర్తలు లభించడంలో ఒక ప్రత్యేక కారణం ఉంది. ఒక్కొక్క భర్త ఒక్కొక్క గుణంలో అగ్రగణ్యుడు. ధర్మపాలనలో ధర్మరాజుకి సమానుడు లేడు కనుక ద్రౌపదికి అతను ధర్మభర్తగా మారాడు. భీముడు అతి విశాలమైన శరీర నిర్మాణం కలిగి శత్రువులను నాశనం చేసే మహాబలశాలి కనుక ద్రౌపది అతని నుండి పరిరక్షణ పొందింది. అర్జునుడు మహాసూరుడు, కౌరవులను ఓడించే ధనుర్విద్యా నిపుణుడు. అతని ద్వారా ద్రౌపది కీర్తిని పొందింది. నకులుడు అందరికంటే అందగాడు, అశ్వశిక్షణలో నిపుణుడు. అతని రూపాన్ని చూసి ఎవరైనా ఆకర్షితులవుతారు. సహదేవుడు మహాజ్ఞాని, సమస్త శాస్త్రాలలో నిష్ఠాతుడు. ఈ విధంగా ద్రౌపది గత జన్మలో చేసిన తపస్సు ఫలితంగా ఈ జన్మలో 5 భర్తలను పొందింది. ద్రుపద మహారాజుకు సందేహం నివృత్తి అయింది. వ్యాస మహర్షి మరియు శ్రీకృష్ణుల వారు ఈ వివాహం ధర్మబద్ధమేనని సమర్థించగా వారి మాటలను ద్రుపదుడు శిరసా వహించాడు. తరువాయి భాగంలో ద్రౌపది
పంచపాండవుల వివాహం, ఆల్కే వివాహ సమయంలో పెట్టుకున్న కొన్ని నియమాలు ఏమిటి, అలాగే వివాహానంతరం హస్తినాపురానికి వెళ్ళటం గురించి తెలుసుకుందాము. హరే రామ, హరే కృష్ణ.